స్వప్న అయితే వంట చేస్తుంది. హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. హాయ్ బావా, గుడ్ మార్నింగ్. ఏం కూర చేస్తున్నావు? వంకాయ ఆలుగడ్డ చేస్తున్నా. వంకాయ ఆలుగడ్డ. అన్నం చేసినావు? అన్నం చేసిన. పిల్లలకి ఏం చేస్తున్నావు ఇప్పుడు? పిల్లలు తినడానికి టమాటా రైస్ చేస్తాం. టమాటా రైస్ చేస్తావు? ఓకే. 7:30 వస్తుంది, పిల్లల్ని లేపుతా. సరే. మా పిల్లలు అయితే ప్రశాంతంగా ఉన్నారు. నానా నీకు ఓయ్యా, నానా 7:30 వస్తుంటారు. లేవు లేవు లేవు, లేవు లేవు, వరు వరు వాయ్యా వరు. నానా లేవు కూడా, లేవు కూడా. నానా గుడ్ మార్నింగ్. నానా వారు ఇక్కడ చూసి చెప్పు నాన్న, గుడ్ మార్నింగ్ వారు. 7:30 వస్తుంది. అక్కడ చూడు బిడాగా, అక్కడ చూడగా 7:25 అవుతుంది చూడు. లేను లేదు దాన్ని స్పీడ్గా రండి. కొత్తింటి దగ్గర మంట పెడుతుందండి. చలి పెట్టినట్టు అనిపిస్తుంది కానీ మీరు బ్రష్లు వేసుకొని కొత్తింటి కాడికి రండి. ఆడ మంట పెడతా, మంట దగ్గర కూర్చొని బ్రష్ వేసుకున్నారు. సరేనా బిడ? దా చెల్లి ఏడు ఒకటి ఏమైందో. ఎక్కడ వేరా మమ్మీ? విజయ్ ఇక్కడ రొట్టెలు అయితే వేస్తుంది. బయట వేస్తున్నావు విజయ్? ఆహా, అందుకా. అమ్మా ఏడున్నావు? ఏమైంది 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 ఏమైంది? బుయ్యి పైన ఎక్కుతావా? దా 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 దా, కర కర కర, జరుగు జరుగు. కూర్చో 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 కూర్చో. అమ్మా బుయ్యి పైన ఎక్కడానికి ఏడుస్తున్నావా? ఇదంతా ఏం రుద్దుకున్నావు? పిండి రుద్దుకున్నావు అమ్మ దగ్గర? కూర్చో, పట్టుకో, కూర్చో. ఒకసారి ఏడ్చి మళ్ళీ అను. బాయ్ బాయ్ బాయ్. నీళ్ళెందుకు వేస్తున్నావు నాయన? గలీజ్ అయిందా? మన సోమవారం రోజు, ఈరోజు సోమవారం కదా, సాంపితలేదు కానీ పూల చెట్లకు కూడా పట్టినాయి నాకు. చెట్లు మంచి కరివేపాకు చెట్టు ఇంకా వస్తలేదు నాయన. ఇది చిన్నగా ఉంది, మందు కావాలి. ఇక్కడ గులాబీ చెట్టు ఏమో ఎగురు వస్తలేదు. ఇది మొత్తం వాడిపోయింది. గులాబీ చెట్టు పెట్టినాము ఇక్కడ, ఎండిపోయింది మొత్తం. కొద్దిగా పచ్చిగా ఉంది, కొద్దిగా ఎండిపోయింది. వస్తుందా? ప్లాస్టిక్ తీసుకొస్తుంది. ఎడ వసుకుందాం నాయ? ఈ న్యాచురల్ కొత్తింటి దగ్గరనే వసుకుందామా? చూద్దాం. కొత్తింటి కాకపోతే వస్తుంది, అడవేయాలి. ఎలక్ట్రీషియన్ వస్తాడు ఇవాళ. గోడలో అలా పైప్ వేస్ట్ ఆయన చేపిద్దాం. మరి బండికి ఇతల సైడ్ కూడా కొట్టినాయి. దుమ్మంతా గలీజ్ అవుతుంది. ఇంట్లో కటింగ్ ప్లేయర్ పెట్టినా తమ్ముడు ఏడేసిండో ఏమో తెలియదు. ఎవడన్నా తీసుకుంటో తెలియదు. తమ్ముడు లేక బండి కూడా పోతే ఎవడు అడిగి దానికి బండి ఇస్తాడు, ఎక్కడ ఇచ్చిండో వానికి ఇచ్చాడో తెలియదు. ఏమైంది అన్న మళ్ళీ ఏడో పడుతుంది? బ్రష్ చేసుకోబడా, కొత్తింటి దగ్గర మంట పడుతుంది. ఏమైంది ఏమైంది ఏమైంది? పత్తుకో పత్తుకో, ఇది పత్తుకో, వీడొకటి పత్తుకో. నిన్ను ఎవరు కొట్టినారు? అన్నగాడు కొట్టినాడా? సరే బాయ్. మంచిగా వస్తావా నువ్వు? దా కొత్తింటి దగ్గరికి వద్దాం, మంట పెడదాం. పారా పారా పా, అన్నలు ఇంకవా ఏంది? రావా? దా నేను తీసుకోవద్దా? బాబడా కొత్తింటి కడతా. ఏంది మోటరా? ఆఫ్ చేయిపో, ఆఫ్ చేయి. 7:30 అవుతున్నా మంచి ఇంకా కురుస్తుంది చూడండి. అక్కడ మంచి కురుస్తుంది. పొలాలకు వెళ్ళేటోళ్ళగా మొత్తానికి మాస్క్ లాగా అంతా ఫేస్కి మొత్తం కట్టుకొని వెళ్తారు. నానా మ్యాచ్ బాక్స్ తీసుకురాపో ఇంట్లో అమ్మ దగ్గర. ఆడ మంట పెట్టేస్తా. మ్యాచ్ బాక్స్ తీసుకొని ఫాస్ట్గా రా. మా కత్తిలకు బాల్కనీ అయితే ఇట్లా బ్యాక్ సైడ్ అయితే 6 ఫీట్లు వదిలేసినాము. ఇటు సైడ్ కూడా 6 ఫీట్లు వదిలేసినాము. అంటే రోడ్ నుంచి ఇటు సైడ్ ఇక్కడ షటర్ వేస్తాము. ఇక్కడ ఇది కాంపౌండ్ వాళ్ళు వస్తుంది, అందుకు 6 ఫీట్లు వదిలేసినాము ఇక్కడ.
గ్రిల్స్ పెట్టించినాం కదా ఇక్కడ, గ్రిల్స్ అన్ని తీసేసినాం. ఎందుకంటే గ్రిల్స్కి అవి ఐరన్ రాడ్స్ మొత్తం దూరం దూరం వేసిన ఆయన, మేము ఇంకొంచెం దగ్గరగా వెల్డింగ్ చేసుకొచ్చినాము. అవి మళ్ళీ ఈరోజు సెట్ చేపియాలి. అగో ఆటోలు ఉన్నాయి గ్రిల్స్, నిన్న ఎక్స్ట్రాగా వెల్డింగ్ కొట్టుకొచ్చినాము. ఈ బ్లాక్ ఉన్నాయని మళ్ళీ ఎక్స్ట్రా కొట్టించినాం అన్నట్టు. వీటిని నేను చూస్తాను, ఈ బ్లాక్ ఉన్నాయని ఎక్స్ట్రా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే, ఈ మధ్యలో చాలా గ్యాప్ ఉండే. ఇంత గ్యాప్ ఉంటే మాకు గలీజ్గా అనిపిస్తుంది గ్రిల్, అందుకోసం మళ్ళీ దగ్గర రాడ్స్ వెల్డింగ్ కొట్టించినాం. ఇక్కడ 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 ఇట్లా మళ్ళీ సెట్ చేయాలి. ఇటు ముందల సైడ్ అయితే ఇంటికి 3 ఫీట్ల బాల్కనీ వదిలేసినాం, పైన 3 ఫీట్లు. ఈ గ్రిల్స్ ఏమో 3x4 ఉన్నాయి, ఈ గ్రిల్ ఏమో 2.5, 3.5 ఉంది. ఇది బాగా అనిపిస్తుంది గ్రిల్. ఇట్లుంది మా ఇంటి దగ్గర. పెడుతున్నాను మంట, తెచ్చిన మ్యాచ్ బాక్స్. ఓకే, ఇలా కట్టెలు పెట్టిద్దాం. మా పిల్లలు రెగ్యులర్ ఇక్కడ మా కొత్తింటి దగ్గర మంట పెట్టేసుకుంటారు. పెట్టినా కట్టెలు తీసుకురా, అందులోకి ఎక్కడ ఉన్నాయి జున్నికి. ఇంకో ఇక్కడ తీసుకొచ్చాడు, 1 వేసి ఆడ. ఇగో ఇటు ఉన్నాయి కదా, ఇక్కడ వేసారు కదా. ఒక కవర్ లాగా తీసుకురా వారు, ఒక కవర్ లాగా తీసుకో, మంట పెట్టిద్దాం. ఇక్కడ అంటుకోదు కదా పొద్దున్నే. పేపర్ తీసుకురా, కుర్కురే పేపర్ ఏదో ఒకటి, ప్లాస్టిక్ పేపర్ అయితే ఈజీగా అంటుకుంటుంది. విజయ్ వాకిట్ల ముగ్గులేస్తుంది. ఇక్కడ మా చిన్నమ్మ ఏమో ఆడుతుంది. ఏం చేస్తున్నావు అమ్మా, ఏం చేస్తున్నావు? సాములు కింద శివాలయం దగ్గర పూజ చేస్తారు. అక్కడ మైక్ ఉంది, అక్కడ నుంచి ఆ మైక్ స్పీకర్ ద్వారా మనకు సౌండ్ వచ్చేస్తుంది. స్కూల్ బస్ అయితే వచ్చేస్తుంది. బాలనగర్ స్కూల్ అన్నట్టు ఇది బస్సు. స్కూల్ వాళ్ళు వెళ్తారు, స్కూల్ బస్సు. మా పిల్లలు రెడీ అయ్యారు, తింటారు.